హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కానిస్టేబుల్స్ పదండి, వాడెక్కడున్నాడో తెలిసిపోయింది, వెళ్ళి వాడిని అరెస్ట్ చేద్దాం అని ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకొని బసవరాజు ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఒరే బసవా, మన సిద్ధు కార్కి యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ హరీష్ పెళ్లి మండపంలో ఉంటాడు కదరా. శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేసి చంపేసింది హరీష్ అని ఎస్ఐ తులసి వాళ్ళతో చెప్తే తులసి తీగంతా లాగుతుంది కదరా అని నీలాంబరి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. తులసికి ఎలాంటి విషయం తెలియకుండా ఆ ఎస్ఐ మేనేజ్ చేస్తాడులేమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పోలీసు వాళ్ళు బసవరాజు ఇంటి ముందు కారు దిగుతూ ఉంటారు. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా కీర్తిని ఆశీర్వదిస్తూ ఉంటే హరీష్ కీర్తి పక్కనే నించుని ఉంటాడు. ఇక పోలీసు వాళ్ళు ఆపండి అని గట్టిగా అరుస్తారు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని సిద్ధు పోలీస్ వాళ్ళను అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఒక ముద్దాయి ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ముద్దాయి ఉన్నాడా, ఎవరు ఎస్ఐ గారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. హరీష్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మా హరీష్ ముద్దయ్యా, హరీష్ ఏం తప్పు చేశాడు ఎస్ఐ గారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు గారు ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. హరీష్ నువ్వు మా కస్టడీ నుంచి తప్పించుకొని వచ్చింది నిజమా అబద్ధమా అని పోలీసు వాళ్ళు హరీష్ని అడుగుతూ ఉంటారు. నిజమే అని హరీష్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చావా, ట్రిప్పుకు వెళ్ళాలని చెప్పావు కదన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేవను, కీర్తిని జాగ్రత్తగా చూసుకో, నేను తొందరలోనే బయటికి వస్తాను అని హరీష్ తులసికి చెప్పి సార్ పదండి అని పోలీసులతో హరీష్ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు, మా బావని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టుకు తీసుకెళ్తున్నాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమండి, మనం కూడా కోర్టుకు వెళ్దామండి అని తులసి అంటుంది. సరే తులసి అని సిద్ధు అంటాడు. ఇక కీర్తి బాధపడుతూ ఉంటే వదిన బాధపడకు, అన్నయ్య ఏ తప్పు చేయలేదు, అన్నయ్య ఎందుకు తప్పు చేశాడని పోలీసులు అంటున్నారో తెలుసుకుంటాను, అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, నువ్వు ఈ టైంలో టెన్షన్ పడకూడదు వదిన అని కీర్తికి తులసి ధైర్యం చెప్తూ ఉంటుంది. తులసి, హరీష్ ఏ తప్పు చేసి ఉండడు, హరీష్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నీపైనే ఉంది తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. అన్నయ్యను నేను తీసుకొస్తాను వదిన, ప్లీజ్ నువ్వు బాధపడకు, రెస్ట్ తీసుకో అని తులసి చెప్పి వెంటనే సిద్ధు దగ్గరకు వచ్చి ఏమండి పదండి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఒరే బసవా, సూపర్ రా నీ ఆలోచన, హరీష్ని అరెస్ట్ చేపించావు, ఇక మన కీర్తి జీవితానికి అడ్డనేది లేకుండా చేశావు అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి శ్రీనివాసరావు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా తులసి కోర్టుకు వెళ్తూ అమ్మా నాన్న కంగారు పడకండి, అన్నయ్య ఏ తప్పు చేయలేదని, అన్నయ్య నిర్దోషని నేను నిరూపిస్తాను అని శ్రీనివాసరావు లక్ష్మికి ధైర్యం చెప్పి సిద్ధుతో కలిసి కోర్టుకు బయలుదేరుతుంది. అమ్మా మనం కూడా వెళ్దాం పదా అని జాను అంటుంది. అసలు మీ కుటుంబానికి సిగ్గనేది ఉందా, ఎన్నిసార్లు చీ తూ అని మీ మొహాల మీద ఊసినా కూడా సిగ్గు శరం లేకుండా మా ఇంటికే వస్తున్నారు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. కొడుకేమో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, పోలీసుల నుంచి తప్పించుకొని కోర్టుకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చాడు, ఏం బ్రతుకులు మీవి, చిచ్చి ఏమంట అయితే మా కుటుంబానికి మీరు తగిలారు అని బసవరాజు కోపంగా అంటూ ఉంటాడు. అన్నయ్య గారు కాస్త మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని లక్ష్మి అంటుంది. ఏమ్మా లక్ష్మి, మాట అనగానే పౌరుషం పొడుచుకొస్తుంది, మా బసవ అన్నది అబద్ధమా, నీ కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కోలేదా, పోలీసుల నుంచి తప్పించుకొని రాలేదా, మేము మా ఇంటికి మిమ్మల్ని రావద్దని ఎన్నిసార్లు మీ మొహాల మీద చెప్పినా కూడా సిగ్గు లేకుండా వస్తున్నారు కదా, ఇవేవి అబద్ధాలు కాదు కదా అని నీలాంబరి లక్ష్మిని అంటూ ఉంటుంది. అమ్మా ఇది అక్కను ఇచ్చిన అత్తారిల్లు, మనం ఇక్కడ ఏమి మాట్లాడకూడదు, పదండి అమ్మ మనం వెళ్దాం అని జాను శ్రీనివాసరావు లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బసవరాజు నీలాంబరి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు పోలీసులు హరీష్ని తీసుకొని కోర్టు దగ్గరకు వెళ్తారు. సారీ సార్, మీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినందుకు అని హరీష్ చెప్తూ ఉంటాడు. సర్లేవయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, కోర్టులో లాయర్ గారు ఏది అడిగినా కూడా అవును అని చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని పోలీసులు హరీష్కి చెప్తూ ఉంటారు. సరే సార్ అని హరీష్ అంటాడు. అప్పుడే తులసి సిద్ధు పరిగెత్తుకుంటూ కోర్టు దగ్గరకు వస్తారు. అన్నయ్య,
అసలు నువ్వు తప్పు చేయటం ఏంటన్నయ్య, మర్డర్ కేసులో నువ్వు ఇరుక్కోవడం ఏంటన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను బావగారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇది ఒక రకంగా బెట్టింగ్ కేసు లాంటిది, కోర్టులో కొట్టేస్తారు, ఆ తర్వాత నేను డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను, మీరెవరు కంగారు పడకండి అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. నేను కూడా కోర్టులోకి వస్తానన్నయ్య అని తులసి అంటుంది. జడ్జి గారు వచ్చే టైం అయింది, హరీష్ని తీసుకురండి అయ్యా అని ఎస్ఐ కానిస్టేబుల్లకు చెప్తారు. ఇక జడ్జి గారు వస్తారు. అందరూ కూడా లేచి నుంచుంటారు. ముద్దాయిని బోన్లో ప్రవేశపెట్టండి అని జడ్జి గారు చెప్పడంతో హరీష్ని తీసుకెళ్లి బోన్లో నిల్చోబెడతారు. కేసు నెంబర్ 103 ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో లాయర్ లేచి నుంచొని హరీష్ అనే ఇతను శ్రీకాంత్ అనే ఖుషి ఇండస్ట్రీస్ ఎండిని చంపాడు అనని ఒప్పుకున్నాడు. అందుకే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చారు జడ్జి గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు. మిస్టర్ హరీష్, శ్రీకాంత్ అనే అతన్ని యాక్సిడెంట్ చేశానని నువ్వు ఒప్పుకుంటున్నావా? అతను చావుకి నువ్వే కారణమని ఒప్పుకుంటున్నావా అని జడ్జి గారు హరీష్ని అడుగుతూ ఉంటారు. అవును జడ్జి గారు, అనుకోకుండా యాక్సిడెంట్లో శ్రీకాంత్ చనిపోయాడు, శ్రీకాంత్ కారుకి యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా సూపర్నిక, భార్గవ్ కోర్టులో కూర్చొని చూస్తూ ఉంటారు. మా అన్నయ్య చావుకి కారణం వీడా అని సూపర్నిక మనసులో అనుకుంటూ ఉంటుంది. జడ్జి గారు, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఎవరమ్మా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నా కూడా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జి గారు చెప్పడంతో సూపర్నిక బోన్లోకి వెళ్ళి నుంచుంటుంది. సూపర్నికను చూసిన తులసి, సిద్ధు షాక్ అవుతారు. ఈ హరీష్ మా అన్నయ్యను చంపానని ఒప్పుకుంటున్నాడు, మా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి పక్కా ప్రణాళిక ప్రకారమే మా అన్నయ్యను చంపేశాడు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. శ్రీకాంత్ గారంటే సూపర్నిక వాళ్ళ అన్నయ్య గారా? వసుంధర మేడం వాళ్ళ కొడుకా? శ్రీకాంత్ గారిని అన్నయ్య చంపడం ఏంటి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? పక్కా ప్రణాళిక ప్రకారం యాక్సిడెంట్ చేయటం ఏంటి? అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదా అని జడ్జి గారు అంటూ ఉంటారు. లేదు జడ్జి గారు, బోన్లో నుంచున్న హరీష్ వాళ్ళ చెల్లెలు తులసికి మా అన్నయ్య శ్రీకాంత్కు పెళ్లి ఏర్పాట్లు చేశాము. పెళ్లికి వెళ్తూ ఉండగా సగంలోనే యాక్సిడెంట్ జరిగింది. మా అన్నయ్య అమాయకుడు. ఈ తులసి మా అన్నయ్యను తన అందంతో తన వైపు తిప్పేసుకుంది. ఆస్తి అంతా సొంతం చేసుకోవడం కోసం తన పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా సొంతం చేసుకోవడం కోసం కావాలని మా అన్నయ్యను యాక్సిడెంట్ చేయించి చంపించింది. ఇందులో తులసి హస్తం ఉంది, తులసిని కూడా అరెస్ట్ చేయండి జడ్జి గారు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. నో, ఇదంతా అబద్ధం అని తులసి చెప్తూ ఉంటుంది. ఎవరమ్మా మీరు? ఏదైనా మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. సూపర్నిక గారు చెప్తున్న తులసిని నేనే. శ్రీకాంత్ గారంటే ఎవరో శ్రీకాంత్ గారు అనుకున్నాను, కానీ నాకు తెలిసిన శ్రీకాంత్ గారని నేను అసలు అనుకోలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. శ్రీకాంత్ అనే అతన్ని మీ అన్నయ్య యాక్సిడెంట్ చేసి చంపేశానని ఒప్పుకున్నాడు. సూపర్నిక చెప్పినట్టు ఇందులో నీ హస్తం ఉందా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇదంతా అబద్ధం జడ్జి గారు, అసలు శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి మా అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. లేదు జడ్జి గారు, మా అన్నయ్య చనిపోయే ముందు వీలునామాలో ఆస్తి అంతా కూడా తులసికి దక్కుతుందని రాశారు. వీలునామాలో ఉంది, తులసి తెలుసుకొని వీలునామాలో ఉన్న ప్రకారం ఆస్తిని తన సొంతం చేసుకోవడం కోసం మా అన్నయ్యకు కావాలనే ఈ తులసి యాక్సిడెంట్ చేయించింది. ఇది ఈ అన్న చెల్లెలిద్దరూ కలిసి ఆడిన నాటకం జడ్జి గారు. తులసికి వాళ్ళ అన్నయ్య హరీష్కి ఇద్దరికి కూడా ఉరిశిక్ష వేయండి జడ్జి గారు. మా అన్నయ్యను చంపిన వీళ్లకు ఉరిశిక్ష పడాల్సిందే జడ్జి గారు అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. సూపర్నిక చెప్తుందంతా అబద్ధం. శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఎలాంటి సంబంధం లేదని నువ్వెలా చెప్తావమ్మా? మీ అన్నయ్య యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటున్నాడు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, ప్లీజ్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా అన్నయ్య యాక్సిడెంట్ చేసి ఉంటే ఆ రోజు పెళ్లి మండపంలో మా అన్నయ్య ఉండడు కదా. మా అన్నయ్య పెళ్లి మండపంలో మాతో పాటే ఉన్నాడు, అందుకు నేను సాక్ష్యం తీసుకొస్తాను. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి తులసి అంటుంది. సరే, కోర్టు సమక్షంలో ఒక నిర్దోషికి శిక్ష పడటం ఇష్టం లేక తులసి గారు అడిగిన విధంగా ఒకే ఒక అవకాశం కోర్టు తులసికి ఇస్తుంది. ఈ అవకాశాన్ని తులసి ఉపయోగించుకొని నిర్దోషని నిరూపించుకుందా, లేదంటే తులసికి హరీష్కి ఇద్దరికి కలిపి
యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని తులసి అంటుంది. ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని జడ్జి గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.